నా పేరు లక్ష్మణ్, పీడిఎస్ ఖమ్మం జిల్లా విద్యార్థి సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఖమ్మం జిల్లాలో పాలేరు డివిజన్లో ఉన్న కామంచికల్లి హై స్కూల్లో 40 ఏళ్ల కిందట ఎంతోమంది దానాలు చేసి స్థలాన్ని ఇస్తే ఆ స్థలంలో స్కూల్ని నిర్మాణం చేశారు. ఆ స్కూల్ నిర్మాణం తర్వాత స్కూల్ సగం నిర్మాణం జరిగింది, కొంత నిర్మాణం ఇప్పటికి కూడా పూర్తి కాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్న స్కూల్ విద్యార్థులకు చదువుకోవడానికి అయితే రాత్రిపూట పొద్దున విద్యార్థులు చదువుకుంటే రాత్రిపూట మద్యం బావులు మద్యం తాగడానికి లేదంటే ఇంకా వేరే రకాల అవసరాలకి ఆ స్కూల్ని వాడుకోవడం జరుగుతూ ఉన్నది. అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కావచ్చు లేదంటే జిల్లా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇట్లాంటి విషయాల పట్ల మేము ఎప్పుడు వాళ్ళ దృష్టికి తీసుకుపోయినా కూడా వాళ్ళు కనీసం ఈ విషయాల్ని ఎప్పుడు కూడా దాన్ని గమనించని పరిస్థితి చూస్తూ ఉన్నారు. దానివల్లనే అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రిపూట మద్యం తాగి సీసాలు విసిరేయటం, అదేవిధంగా రేపు విద్యార్థులు ఆ సీసాలు దొక్కి వాళ్ళకి ఏదైనా హాని జరిగితే ఎవరు కూడా మళ్ళీ దానివల్ల ప్రభుత్వమే దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇట్లాంటివి ఉన్న సమస్య మీద, ఈ కామంచికల్ హై స్కూల్ సమస్య మీద తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ నిర్మాణం ఎందుకు ఆగిపోయింది, ఆ నిర్మాణానికి కావాల్సిన నిధులు కావచ్చు అవసరమైతే ప్రభుత్వమే పెట్టుకొని దాన్ని మళ్ళీ పునఃప్రారంభించాలనేది మేము విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖమ్మం దగ్గరలో ఉన్నటువంటి కామంచికల్లో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల హై స్కూల్ సంబంధించినటువంటి దాతలే స్వయంగా విద్యా బోధన మేమైతే అందించలేం, ఈనాటి ఉన్నటువంటి విద్యార్థులకు విద్యా బోధన అందించాలనేటువంటి ఉద్దేశంతోనే దాతలు దాదాపు 1 ఎకరంన్నర భూమిని ప్రభుత్వ హై స్కూల్ సంబంధించినటువంటి దానం చేయడం జరిగింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా స్కూళ్ళ పట్ల విద్యార్థుల పట్ల ఏమాత్రం శ్రద్ధ లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనం చూసినా ఉన్నాం. ఇదే కేసీఆర్ చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేదు, విద్యా వ్యవస్థను బాగు చేయలేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఏదైతే కామంచికల్ సంబంధించినటువంటి ఈ ప్రభుత్వ హై స్కూల్స్ ఉందో దానికి దాతలు ఇచ్చినటువంటి భూమిని కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఒకవైపు మనకు అర్థమవుతూ ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే ఆ స్కూల్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి దాత ఏదైతే భూమి ఉందో అట్లనుంది, అది వేరే ఆసాంఘిక కార్యక్రమాలకు యూజ్ అవుతుంది తప్ప విద్యా వ్యవస్థకు ఏమాత్రం యూజ్ కావడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. కొంత బాగానే యూజ్ అవుతుంది, అది దాంట్లో కూడా అనేక సమస్యలు వలయంలో కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. దాంట్లో మనకు అంతా అర్థమవుతుంది. ఇప్పటి వరకు కూడా టాయిలెట్ కానీ విద్యార్థులకు టాయిలెట్స్ బాత్రూమ్ సపరేట్ టాయిలెట్స్ కూడా లేనటువంటి పరిస్థితి. మరోవైపు విద్యార్థులు తాగడానికి కూడా కనీసమైనటువంటి నీటి సంబంధించి కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజుల్లో ప్రభుత్వాలు ఈ విద్యా వ్యవస్థని నిర్మించలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఇట్లాంటి దాతలు ముందుకొచ్చి ఇట్లాంటి భూములు ఇస్తూ ఉంటే దాన్ని రక్షించలేనటువంటి ప్రభుత్వాలు కూడా అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ఖమ్మం దగ్గరనే ఉన్నటువంటి ఈ కామంచికల్ అనేటువంటి విలేజ్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి 3 మినిస్టర్లు ఇదే ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇట్లాంటి వాటిపైన శ్రద్ధ చూపిస్తే అనేక మంది విద్యార్థులు మేధాలో ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని ఏలించేటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మనం చెప్తా ఉన్నాం కానీ మాటల్లో ఉంది తప్ప చేతల్లో లేదనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి తక్షణమే విద్యాశాఖ అధికారులు కూడా చొరవ తీసుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి విషయాన్ని మనం ఇంకా వాళ్ళ పేరుతో మనం ఇంకా ముందు తీసుకోపోయి ఇంకెవరైనా దాతలు వస్తే కూడా చూడాలి. కానీ మనం ఇచ్చేటువంటి భూముల్ని కాపాడుకోలేక అక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం చేయలేకపోతున్నామంటే మరి ఇంకా ఏ దాతలు ముందుకు వస్తారో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇకనైనా విద్యాశాఖ అధికారులు చిత్తశుద్ధితో ఈ రంగంలో విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయడం కోసం కృషి చేయాలని చెప్పేసి కూడా, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యారంగానికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా ఇప్పటికే రాష్ట్రంలో అనేక స్కూళ్ళలో మూత్రశాలలు లేనటువంటి స్కూల్స్ ఉన్నాయి, మంచినీటి సౌకర్యాలు లేనటువంటి స్కూల్స్ ఉన్నాయి, ప్రహరీ గోడ లేనటువంటి స్కూల్స్ ఉన్నాయి. ఈరోజు ప్రహరీ గోడ లేకపోవడం వల్ల బయట వ్యక్తులు వచ్చి తాగడము మద్యపానం సేవించి ఈరోజు పోతున్నటువంటి పరిస్థితి మనం మన రాష్ట్రంలో అనేక చోట్ల మనం చూస్తున్నాం. కాబట్టి మన విద్యా వ్యవస్థను కాపాడుకోవడం కోసం ఈ ప్రయత్నంలో ప్రభుత్వం ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి. అట్లాంటి ఏదైతే విద్యార్థుల పైన ఒక వాళ్ళని మంచి విద్య అందించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకనైనా మనం ఏదైతే దాతలు ఇచ్చారో వారికి మనం రుణపడి ఉండేటట్టుగా ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకు మేము కోరుతా ఉన్నాం. ఖమ్మం రూరల్ మండలం కామంచికల్ గ్రామంలో కొంతమంది ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఆడపిల్లలు చదువుకోవడం కోసం, తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి పిల్లలందరూ చదువుకోవడం కోసం గవర్నమెంట్ స్కూల్ ఏర్పాటు చేయడం కోసం కొంత స్థలం ఇచ్చారు.
ఆ స్థలానికి సంబంధించి ఇప్పుడు 40 సంవత్సరాలు అవుతున్నా కూడా దాని డెవలప్మెంట్ అనేది ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ పట్టించుకొని దాన్ని చేయాలి. ఇవాళ ఆ స్కూలు పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఆడపిల్లలకి టాయిలెట్స్ లేకపోతే కానీ లేడీ టీచర్స్ ఉంటారు, వాళ్ళకి టాయిలెట్స్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కనీసం ఆడపిల్లలకి టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయలేనటువంటి గవర్నమెంట్ వ్యవస్థ మన దాంట్లో ఉన్నది. ఇవాళ ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్ చూస్తే ప్రైవేట్ స్కూళ్ళల్లో అన్ని వసతులు ఉండటం వలన ఇవాళ తినడానికి లేకపోయినా పిల్లలు సేఫ్టీ కోసం ఆడపిల్లల చదువుల కోసం పంపించడానికి కోసం ప్రైవేట్ స్కూల్ అప్పులు చేసైనా ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. మన గ్రామంలో కొంతమంది దాతలు ఇచ్చినటువంటి స్కూల్ ఏర్పాటు చేసి దాన్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి గవర్నమెంట్కి కానీ ఇక్కడ డిఈఓ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ ఇక్కడ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. కనీసం ఆడపిల్లల చదువుల కోసం కనీసం ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇవాళ ఖమ్మం రూరల్ అంటే ఎంపీ పొంగులేటి గారు ఉన్నారు. మరి ఆ పరిస్థితి స్కూల్స్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆడపిల్లలని చదివించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కనీసం ఇప్పుడు ఆ స్కూల్లో సాయంత్రం అయితే అక్కడ మద్యం సేవించి అక్కడ ఒక అసంఘటిత కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అనేది అక్కడ మనకి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో సాయంత్రం మళ్ళీ తెల్లారి స్కూల్కి వెళ్ళేసరికి అక్కడ బార్ సీసాలు ఇవన్నీ కనిపిస్తుంటే పిల్లలు ఏ వాతావరణంలో చదువుకుంటారు? ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్స్కి ఉన్నటువంటి తేడా ఏంటి? అది మనం దాన్ని డెవలప్ చేసి పేదరికంలో ఉన్నటువంటి పిల్లలను కూడా చదివించాలి అనే ఎసెన్స్ ప్రభుత్వ అధికారులు కానీ సీఎం గారు కానీ చెప్తా ఉన్నారు. దాని అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి గవర్నమెంట్ ఇప్పటికైనా ఆ స్కూల్ మీద దృష్టి పెట్టి చుట్టూ ప్రహరీ గోడ, టాయిలెట్స్ ఇవన్నీ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతాపనేని వెంకటేశ్వర్లు ఆ పేరు. కామంచికల్లి గ్రామం, ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లా. కామంచికల్లి గ్రామంలో పాఠశాలను నిర్మించి దాదాపు 56 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంతవరకు కాంపౌండ్ వాల్ లేదు, వాటర్ లేవు, బాత్రూమ్స్ సరిగా లేవు. ఇవన్నీ లేని మూలంగా వివిధ రకాలైన అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దాని మూలంగా పిల్లలు కూడా చెడు మార్గాలు పోయే అవకాశాలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా స్కూళ్ళని మొత్తం హై లెవెల్లో చేసుకుపోతున్నాం, మనం కార్పొరేట్ విద్యా వ్యవస్థలకి ధీటుగా చేస్తా ఉన్నాం అని చెప్పి పెద్ద పెద్ద మీటింగ్లలో చెప్తా ఉన్నారు తప్ప ఆచరణలో మాత్రం లేదు. మంత్రి గారు కూడా ఇక్కడికి 3 సార్లు వచ్చినా 3 సార్లు కూడా రిప్రజెంట్ చేయడం పిల్లలతో సహా కూడా చేయడం జరిగింది. అయినా కానీ ఇంతవరకు స్పందన లేదు. ఈ సమస్యని పరిష్కరించకపోతే మేము గ్రామ ప్రజలు, సర్పంచ్ అందరం కలిసి పెద్ద ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ త్వరలో ఈ నిర్ణయాన్ని మొత్తం ఈ పాఠశాలకి కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తారని ఆశిస్తూ, లేకపోతే జరిగే పరిణామాలకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరుతున్నాం. నా పేరు వెంకటేష్, PDSU ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కామంచికల్లు గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్, ఆ హై స్కూల్ హిస్టరీ కనుక మనం ఒకసారి వెనక్కి వెళ్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు విద్యను అందించాలనే ఉద్దేశంతో ఆ గ్రామస్తులు ఉన్నటువంటి కొంతమంది ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని ప్రభుత్వ పాఠశాల కోసము దాతగా భూమిని ఇవ్వగా ఆనాడు ఏర్పాటు చేసినటువంటి 40 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసినటువంటి పాఠశాల ఏతుందో నేడు సమస్యలు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే మహిళా విద్యార్థులు వాష్రూమ్స్కి వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది పడే పరిస్థితి నేడు ఆ గ్రామంలో కనబడుతూ ఉంది. ఆ పాలేరు నియోజకవర్గం అనేది ఒక రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. మరి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఇవేవి సమస్యలు పరిష్కరించుకుంటా ఈరోజు విద్యార్థులకు విద్యార్థిని ఇస్తామని చెప్పేసి అని పైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కింద పర్యవేక్షణలో వారి పర్యవేక్షణ అనేది కరువైపోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి తక్షణమే శ్రీనివాస్ రెడ్డి గారు స్పందించాలి, విద్యాశాఖ అధికారులు స్పందించాలి, ఎంఈఓ గారు స్పందించి తక్షణమే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే వారికి వాష్రూమ్ సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాము. ఈరోజు వారికి ప్రహారీ కూడా లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరుతున్నారో రోడ్లపై మందు తాగడం ఆ స్కూళ్ళల్లోనే ఈరోజు జల్సాగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఎవరైతే వారి పర్యవేక్షణ కూడా కరువైపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఒక చదువుకునేటువంటి విద్యార్థులు రేపటి భవిష్యత్తు విద్యార్థులకు ఈరోజు మందు తాగుతూ సిగరెట్ తాగుతూ అక్కడ ఉన్నటువంటి ఆకృత్యాలకు అడ్డగా మారినటువంటి ఆ ప్లేస్కి విద్యార్థులు ఏ విధంగా రేపటి భవిష్యత్తుకు ఉపయోగపడతారనేది, వారికి ఇటువంటి ఇబ్బందులు గురి చేస్తే వారి విద్యార్థులు ఏ విధంగా నేర్చుకుంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించాలి, కలెక్టర్ గారు స్పందించాలి, అదేవిధంగా ఆ ప్రాంత మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు స్పందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.